2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ప్రొఫైల్ బిల్డింగ్ అనేది చాలా అవసరం, ఎస్పెషల్లీ స్టూడెంట్ కెరియర్కి. ఎవరైనా కూడా ఆపర్చునిటీ ఇచ్చే పరంగా కూడా మనం చూసుకుంటే వాళ్ళు ఫస్ట్ చూసేది మన ప్రొఫైలే. అండ్ అందులో భాగంగానే లింక్డ్ఇన్ కావచ్చు, ఎస్పెషల్లీ మనం గిట్ హబ్ గురించి మాట్లాడుకుంటే దాన్ని ఏ రకంగా మనం బిల్డ్ చేసుకోవాలి అంటారు సార్? ఏ పాయింట్స్ మ్యాక్సిమం మనం ఇంక్లూడ్ చేసుకుంటే ఒక అట్రాక్టివ్గా ఉంటుంది స్టూడెంట్ కెరియర్కి? గిట్ హబ్ అన్నది స్టూడెంట్ కెరీర్ బిల్డ్ చేసుకునే దాంట్లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి. ఈవెన్ కెరీర్ బిల్డ్ అయ్యాక కూడా జాబ్ చేసేటప్పుడు కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ అది. సో దీన్ని మనం వర్షన్ కంట్రోలింగ్ సిస్టమ్ అని చెప్పి అంటాం. అంటే ఏంటి అని చూస్తే వర్షన్ కంట్రోలింగ్ సిస్టమ్ అంటే, ఫర్ సపోజ్ మనం మొబైల్ తీసుకుందాం అనుకోండి, మన ఓఎస్ ఉంటుంది. మనం పర్చేస్ చేసినప్పుడు ఒక ఓఎస్ ఉంటుంది. తర్వాత ఎవ్రీ 6 monthsకి మీకు అప్డేట్ వస్తుంది. అప్డేట్ చేయండి, న్యూ అప్డేట్స్ ఉన్నాయి, అప్పుడు దానికి ఒక వర్షన్ నెంబర్ వస్తుంది. ఫర్ సపోజ్ మీరు యూజ్ చేస్తుంది ఆండ్రాయిడ్ 16 అనుకోండి, ఆండ్రాయిడ్ 16.1, ఆండ్రాయిడ్ 16.2 ఇట్లాగా వర్షన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. సో ఇన్ ద సేమ్ వే మనం ప్రాజెక్ట్ బిల్డ్ చేసినప్పుడు కూడా ఫస్ట్ ప్రాజెక్ట్ బిల్డ్ చేసిన దాన్ని 1 అనుకుంటే, వర్షన్ 1 అనుకుంటే, తర్వాత దాన్ని ఇంప్రూవైజెస్ చేస్తాం. అప్పుడు వాటిని 1.2, 1.3, మేజర్ ఇంప్రూవైజెస్ ఉంటే 2 అంటారు. ఇట్లాగా ఉంటుంది. సో ఇది హ్యాండ్లింగ్, ఆ వర్షన్స్ ఎలా రిలీజ్ చేస్తారు అన్న దాన్ని అంతా కూడా యూజ్ చేసేది గిట్హబ్ నుంచి అనమాట. గిట్హబ్ లాంటివి చాలా ఉన్నాయి సిమిలర్ థింగ్స్, బట్ గిట్హబ్ ఈజ్ ద పాపులర్ వన్. మైక్రోసాఫ్ట్ వాళ్ళది అనమాట ఇది. ఓకే, సో దీంట్లో ప్రతి స్టూడెంట్ తన ప్రొఫైల్ని బిల్డ్ చేసుకోవాలి. ఎందుకు అంటే వాళ్ళు నేర్చుకునే ప్రతి కోడ్ని కానీ, లేకపోతే కంప్లీట్ చేసే టాస్క్ కానీ, అసైన్మెంట్స్ కానీ, ప్రాజెక్ట్స్, మినీ ప్రాజెక్ట్స్, మేజర్ ప్రాజెక్ట్స్ కానీ, లేదా తర్వాత వాళ్ళు బిల్డ్ చేసే రియల్ టైం ప్రాజెక్ట్స్ కానీ దీంట్లో సేవ్ చేస్తే కనుక ఆ లింక్స్ని డైరెక్ట్గా రిక్రూటర్స్కి పంపించవచ్చు అండ్ రెజ్యూమ్లో మెన్షన్ చేయొచ్చు. ఓకే, వాళ్ళ కోడ్ ఎలా ఉంటుంది ఏంటి అన్నది డైరెక్ట్ లింక్స్ ఓపెన్ చేసి చూడొచ్చు. సో దీనికి ఒక స్టెప్స్ ఉంటాయి, ఎలా క్రియేట్ చేసుకోవాలి ఏంటి ప్రొసీజర్. గిటప్ ప్రొఫైల్ జనరల్గా క్రియేట్ చేసేయచ్చు సైన్అప్ చేసి. తర్వాత వన్స్ సైన్అప్ ప్రొఫైల్ క్రియేట్ అయ్యాక దాంట్లో రిపాజిటరీస్ అని ఉంటుందండి. గిటప్ రిపాజిటరీస్ అని ఉంటుంది. మీరు చేసే ప్రతి ప్రాజెక్ట్ని ఒక రిపాజిటరీగా క్రియేట్ చేయాలి. ఓకే, అప్పుడు రిపాజిటరీకి ఫర్ సపోజ్ మీరు ఈ కామర్స్ అప్లికేషన్ చేస్తున్నారు, అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, ఇంకా ఇన్స్టామార్ట్ ఇట్లా ఉన్నాయి కదా. సో ఇట్లాంటిది ఏదో ఒక అప్లికేషన్ బిల్డ్ చేస్తున్నారు. అప్లికేషన్కి ఆ నేమ్ గిటప్ రిపాజిటరీకి నేమ్ ఇవ్వండి, ఈ కామర్స్ అప్లికేషన్ అని. దాని లోపల మీరు రెగ్యులర్గా రాసే కోడ్ అదంతా కూడా పుష్ చేస్తారు. పుష్ చేశాక readme.md ఫైల్ అన్నది క్రియేట్ చేయాలి రిపాజిటరీ లోపల. ఆ ఫైల్లో ఏం రాస్తారంటే ఆ ప్రాజెక్ట్, ఆ రిపాజిటరీ దేనికి సంబంధించింది, అందులో టెక్ స్టాక్ మీరు జావా యూజ్ చేశారా, పైథాన్ యూజ్ చేశారా, రియాక్ట్ యూజ్ చేశారా అన్నది మెన్షన్ చేయాలి. తర్వాత ఈచ్ వర్షన్స్ ఉంటాయి, మళ్ళీ సాఫ్ట్వేర్ వర్షన్స్ ఉంటాయి కదా. సో ఏ సాఫ్ట్వేర్స్ వాడారు, ఏ వర్షన్ వాడారు అన్నది ఉండాలి. ఇన్స్టలేషన్ స్టెప్స్, ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ని ఎవరో చూశారు, వాళ్ళు వాళ్ళ ల్యాప్టాప్లో ఇన్స్టాల్ చేసుకోవాలన్న, అప్పుడు ఇన్స్టలేషన్ స్టెప్స్ ఉండాలిగా, స్టెప్ 1, స్టెప్ 2 అవి రాయండి. పాసిబుల్ అయితే స్క్రీన్ షాట్స్ కూడా మెన్షన్ చేయండి. అప్పుడు ఏంటంటే అథెంటిసిటీ పెరుగుతుంది. ఓకే, ఈ ప్రాజెక్ట్ వర్క్ అవుతుంది, దీన్ని మనం డైరెక్ట్గా ఇన్స్టాల్ చేసుకోవచ్చు, ఎవరైనా మనం కూడా కాంట్రిబ్యూట్ చేయొచ్చు దానికి అన్న పాయింట్లో వస్తుంది అనమాట. ఓకే, ఇట్లాగా మీరు ఎన్ని ప్రాజెక్ట్స్ చేసినా, అది చిన్న టాస్క్ అవనండి, పెద్ద టాస్క్ అవనండి, కంపల్సరీగా ఒక్కొక్క రిపాజిటరీ క్రియేట్ చేయండి. నేను మ్యాక్సిమం ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానీ, డిగ్రీ స్టూడెంట్స్ కానీ సెకండ్ ఇయర్ నుంచే దీన్ని క్రియేట్ చేయడం స్టార్ట్ చేయమంటాను. అప్పుడు వాళ్ళు ఫైనల్ ఇయర్ అయ్యేసరికి చాలా కోడ్స్ దాంట్లో ఉంటాయి వాళ్ళ రిపాజిటరీస్లో, గిటప్ ప్రొఫైల్లో. వాటిల్లో నుంచి టాప్ 4 or 5 ప్రాజెక్ట్స్ని, అంటే రిపాజిటరీస్ని మనం మొబైల్లో ఎలాగైతే మన వాట్సాప్లో లేదా ఇన్స్టాగ్రామ్లో బెస్ట్ రీల్స్ కానీ లేకపోతే గ్రూప్స్ కానీ పిన్ చేస్తామో, అలా గిట్హబ్ లో కూడా పిన్ చేయొచ్చు టాప్ లో కనిపించేట్లు. అప్పుడు ఏమవుతుంది, రిక్రూటర్ మీ ప్రొఫైల్ కి వచ్చి చూసినప్పుడు ఆ టాపిక్ కనిపిస్తాయి, మీ మీద ఒక మంచి ఇంప్రెషన్ పడుతుంది. ఓకే, తర్వాత గిట్హబ్ లో మన డైలీ యాక్టివిటీ స్టేటస్ కనిపిస్తుంది, గ్రీన్ చెక్ బాక్సెస్ తో కనిపిస్తుంది. నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను ఇమేజ్ ఎలా కనిపిస్తుంది అన్నది. సో ఆ ఇమేజ్లో మీరు చూస్తే ఏ రోజు మీరు కోడ్ రాశారు, గిట్హబ్లో పుష్ చేశారు అన్నదాని అంతా కనిపించింది. అది రిక్రూటర్కి కనిపించినప్పుడు మీరు ఎంత కన్సిస్టెంట్గా వర్క్ చేస్తున్నారు అన్నది కూడా తెలిసిపోతుంది.
దానివల్ల కూడా ఒక ఇంప్రెషన్ పడుతుంది, ఓకే ఎవ్రీడే తిని ఎఫర్ట్ పెడుతున్నాడు, కన్సిస్టెంట్గా వర్క్ చేస్తున్నారు అన్నది తెలుస్తుంది అన్నమాట. తర్వాత మీ ప్రాజెక్ట్స్ అన్నీ అయిపోయినాయి, ఫైనల్గా ఇంకొక రిపాజిటరీ క్రియేట్ చేయండి. ఆ రిపాజిటరీ మీ గిట్హబ్ నేమ్తో క్రియేట్ చేయండి. మీ నేమ్తో గిట్హబ్ క్రియేట్ చేసుకుంటున్నారు కదా ప్రొఫైల్, అదే ప్రొఫైల్ నేమ్తో రిపాజిటరీ క్రియేట్ చేయండి. ఆ రిపాజిటరీ లోపల మళ్ళీ readme.mdలో మీ డీటెయిల్స్ ఇవ్వండి. అసలు మీ ఫుల్ నేమ్ ఏంటి, మీరు ఏం చేస్తున్నారు, ఇప్పుడు స్టూడెంట్ అనుకోండి, ఐఎమ్ పర్సూయింగ్ 3rd year or 4th year అని, సో అండ్ సో కాలేజ్, సో అండ్ సో బ్రాంచ్ అని డీటెయిల్స్ ఇవ్వండి. లేదా పాస్ అవుట్ అయ్యారనుకోండి, లుకింగ్ ఫర్ జాబ్ అండ్ ట్రైయింగ్ టు అప్స్కిల్ మై సెల్ఫ్ ఇన్ సో అండ్ సో టెక్నాలజీ అని ఇచ్చి, మీరు ఏ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేశారో మెన్షన్ చేసి మీ ఈమెయిల్ ఇవ్వండి. ఇస్తే మీరు చేసిన రిపాజిటరీస్లో ఏమైనా ఎవరికైనా నచ్చి మిమ్మల్ని కనెక్ట్ అవ్వాలి అనుకుంటే ఆ ఈమెయిల్కి కాంటాక్ట్ అవుతారు. లేదా వాటిల్లో ఏమైనా డౌట్స్ ఉండి మీతో డిస్కస్ చేయాలనుకున్న ఆ ఈమెయిల్కి కాంటాక్ట్ అవుతారు. సో ఇంతవరకు ఒకటి. నెక్స్ట్, ఇదే గిట్హబ్లో ఓపెన్ ప్రాజెక్ట్స్ ఉంటాయండి. ఆ ఓపెన్ ప్రాజెక్ట్స్లో వీళ్ళు వెళ్ళి కాంట్రిబ్యూట్ చేయొచ్చు. ఒక 10 members కలిసి ఒక ప్రాజెక్ట్లో అందరూ ఇన్వాల్వ్ అవ్వచ్చు, అసలు అన్నోన్ పీపుల్ ఇన్వాల్వ్ అవ్వచ్చు. అట్లాగా ఒక ప్రాజెక్ట్లో తను చూసి ఓకే తినికి ఏదైనా ఎక్స్ట్రా ఫీచర్ తెలిసి ఉండొచ్చు, దాంట్లో లేదు, అప్పుడు తిని కూడా కాంట్రిబ్యూట్ చేయొచ్చు. సో ఆ కాంట్రిబ్యూట్ చేస్తే అది వీళ్ళ ప్రొఫైల్లో కనిపిస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా రిక్రూటర్స్ ఎవరైనా చూసినప్పుడు ఇంకా ప్రొఫైల్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ ఈవెన్ వీళ్ళు ఇప్పటి వరకు చేసిన ప్రాజెక్ట్స్లో ప్రతి ప్రాజెక్ట్కి ఫ్రంట్ ఎండ్ ఉంటుందండి. HTML పేజెస్, రియాక్ట్ పేజెస్ ఉంటాయి. వీటిని గిట్హబ్లో మై పేజెస్ అని ఉంటుంది. ఆ మై పేజెస్ యూజ్ చేసి డైరెక్ట్గా హోస్ట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు మనం ఎట్లాగైతే facebook.com, Instagram అని చెప్పి డైరెక్ట్గా క్లిక్ చేయగానే మనకి వస్తున్నాయో, అట్లాగా వాళ్ళ ప్రాజెక్ట్స్ కూడా ఆ URLsతో డైరెక్ట్గా క్లిక్ చేస్తే వచ్చేస్తాయి. దానికి మళ్ళీ క్లౌడ్కి పే చేయాల్సిన అవసరం లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అది. సో ఈ URLs తీసుకెళ్ళి రెజ్యూమ్లో మెన్షన్ చేశారనుకోండి, మీకన్నా ముందు మీ రెజ్యూమ్ వెళ్తుంది HR దగ్గరికి. సో మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారో మీ రెజ్యూమ్ చెప్తుంది. సో అక్కడ మీరు ఆ లింక్స్ మెన్షన్ చేసినప్పుడు ఆ HR లింక్స్ ఓపెన్ చేసి చూస్తే మీ ప్రొడక్టివిటీ ఎంత, మీరు ఎంత యాక్టివ్గా ఉన్నారన్నది తెలిసిపోయింది, మీకు జాబ్ ఆపర్చునిటీస్ ఇంక్రీజ్ అవుతాయి. సో ఇట్లాగా ఒక మంచి గిట్హబ్ ప్రొఫైల్ని బిల్డ్ చేసుకోవచ్చు. సూపర్ సార్. అంటే గిట్హబ్ ప్రొఫైల్ జనరల్గా అందరూ క్రియేట్ చేసుకుంటారు, కానీ ఎప్పుడైతే మీరు చెప్పిన పాయింట్స్ని కనుక మనం ఇంప్లిమెంటేషన్ చేస్తే ఆటోమేటిక్గా మీరు అన్నట్టుగానే మనం ఏదైతే చెప్పాలనుకుంటామో మన ప్రొఫైల్ ద్వారా అది క్లియర్గా ఒక క్లారిటీ అనేది వచ్చేస్తూ ఉంటుంది. సార్ ఎలా సార్ ఎవరికైనా కూడా ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్సే కెరియర్ చేసేటప్పుడు వాళ్ళకి చాలా అవసరం, ఒక మెంటర్ సపోర్ట్ అనేది వాళ్ళు. సో అలాంటి వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కాల్ చేయొచ్చండి. ఆర్ఎల్స్ డైరెక్ట్గా మేము 3 cities-లో ఉన్నాం. విజయవాడ మొగలరాజపురంలో ఉంది, హైదరాబాద్ JN2 మెట్రో స్టేషన్ దగ్గర ఉంది, అమీర్పేట్ చెన్నై షాపింగ్ మాల్ ఆపోజిట్లో ఉంది, అండ్ దెన్ బెంగళూరు BTM లేఅవుట్ 2nd phase-లో ఉంది. 3 places-లో ఎక్కడికైనా విజిట్ చేసి మా మెంటర్షిప్ తీసుకోవచ్చు. డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.